హలో నమస్కారం నా పేరు సహని వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. హీరో విజయ్ దేవరకొండ తన అజ్ఞానాన్ని దేశానికి అంతా తెలిసేలా ప్రదర్శించి వివాదంలో ఇరుక్కున్నాడు. ఆదివాసులను పెహల్గాంలో జనాన్ని చంపిన ఉగ్రవాదులతో పోల్చిండు. 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఓ ఈవెంట్లో మాట్లాడిన స్పీచ్ ఎందుకు వివాదంలో ఇరుక్కుంది? ఆయన మాటల వల్ల ఆదివాసీ సమాజం ఎందుకు కోపంతో ఉంది? హైదరాబాద్లో 2 పోలీస్ స్టేషన్ల ఆయన మీద కేసులు ఎందుకు పెట్టారు? ఈ వీడియోలో చూద్దాం. మీరైతే మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏప్రిల్ 26 హైదరాబాద్లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యిండు. ఈ మూవీలో సూర్య హీరోగా నటిస్తుండు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ స్పీచ్ ఇచ్చిండు. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి మేము బాధిత కుటుంబాలకు తోడు ఉంటామని చెప్పి సూర్య గురించి మూవీ గురించి బాగా మాట్లాడిండు. అంత బాగానే ఉంది కానీ ఒక్క క్షణంలో స్పీచ్ ట్రాక్ తప్పింది. ఇక్కడ విజయ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రదాడికి కారణం పాకిస్తాన్లో మంచి చదువు లేకపోవడమే అని అంటూ, అంతేకాదు పాకిస్తాన్లో నీళ్లు లేవు, కరెంట్ లేదు, అక్కడ ప్రజలే వాళ్ళు ప్రభుత్వం మీద అటాక్ చేస్తారని, మన ఇండియా వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయాల్సిన అవసరమే లేదని మాట్లాడిండు. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇంతవరకు ఓకే కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే పాకిస్తాన్ వాళ్ళని ట్రైబల్స్తో పోలుస్తూ ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కూడా కొట్టుకునే వాళ్ళు, అలాగే బుద్ధి లేకుండా కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు ఉన్నారని అన్నాడు. ఇంక ఇక్కడనే సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యిండు. 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. ఇక విజయ్ దేవరకొండ మాటలు ట్రైబల్స్ని అవమానించేలా ఉన్నాయని ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ ఆరోపించిండు. ఏప్రిల్ 30న హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. విజయ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఫిర్యాదులో డిమాండ్ చేసిండు. అదే సమయంలో కీసర పోలీస్ స్టేషన్లో నేషనల్ బంజారా మిషన్ ఇండియా అధ్యక్షుడు రవిరాజ్ రాథోడ్ కూడా విజయ్ మీద కేసు పెట్టిండు. ఈ 2 ఫిర్యాదులో విజయ్ ఆదివాసులను అవమానించిండని, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిరు. ఈరోజు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయ్ దేవరకొండ గారిపై వెంటనే గిరిజన సమాజం గిరిజన బిడ్డల మనోభావాలు దెబ్బతీసినందుకు, వారి మనోభావాలు కించపరిచినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి సిఐ గారిని విజ్ఞప్తి చేశాము. పోలీసులు ఈ ఫిర్యాదుల మీద న్యాయ సలహా తీసుకుని కేసు ఫైల్ చేసే విషయంలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు విజయ్ చెప్పిన 500 సంవత్సరాల క్రితం ఆదివాసులు కొట్టుకునేటోళ్ళ అనే విషయంలో నిజం ఎంత అబద్ధం ఎంత ఉందని చూద్దాము. 500 సంవత్సరాల కింద 16వ శతాబ్దంలో భారతదేశంలో ఆదివాసులు స్వతంత్రంగా తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ జీవించారు. వారు తమ భూమి కోసం, జీవనోపాధి కోసం, స్వాతంత్రం కోసం స్థానిక పాలకులతోని ఇతర సమూహాలతోని పోరాడారు. అంతేగాని ఈ పోరాటాలు బుద్ధి లేకపోవడం వల్ల కాదు, తమ హక్కులను కాపాడుకోవడం కోసం జరిగినాయి. ఫస్ట్ రీజన్ చూద్దాము, భూమి కోసం. ఆదివాసులు తమ భూములను ఇతర సమూహాల నుండి రక్షించుకోవడం కోసం పోరాడారు. సెకండ్ రీజన్ స్వాతంత్రం కోసం. స్థానిక పాలకుల నుండి స్వతంత్రంగా జీవించడానికి వారు తమ సాంప్రదాయాలను కాపాడుకున్నారు. థర్డ్ రీజన్ చూద్దాము, జీవనోపాధి కోసం. వ్యవసాయం, పశుపోషణ వంటి వారి జీవనోపాధిని కాపాడుకున్నారు. 17-18వ శతాబ్దాల్లో మరాఠాలు, గోండులు, ఇతర ఆదివాసీ సమూహాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కూడా పోరాడారు. 19వ శతాబ్దంలో ఆదివాసులు స్వతంత్రం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఇది అసలు విషయం అన్నట్టు. ఈ చరిత్ర చూస్తే ఆదివాసులు పోరాటాలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడం కోసం జరిగినాయి. విజయ్ చెప్పినట్టు బుద్ధి లేకుండా కాదు. వివాదం తర్వాత విజయ్ దేవరకొండ ఎక్స్ లో స్పందించిండు. నా మాటలు కొందరు మనోభావాలను దెబ్బతీసినట్టు నా దృష్టికి వచ్చింది. వీటి మీద క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఏ వర్గాన్ని, ఏ తెగను బాధ పెట్టడం లక్ష్యంగా చేసుకోవడం నా ఉద్దేశం కాదు. నేను ఏ సమూహంపై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబ సభ్యులు, నా సోదరులే అనుకుంటా. నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా అని ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చిండు విజయ్. ట్రైబ్ అనే పదాన్ని చారిత్రక అర్థంతోనే ఉపయోగించాను, ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా అని రాసిండు. అయినా ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు విజయ్ని సమర్థిస్తే మరికొందరు ఆయన మాటల్ని తప్పుపడుతున్నారు. ఒకటే మాటలో 500 సంవత్సరాల కింద ఆదివాసుల చరిత్ర చెప్పిండు కదా, మరి ఈయన చరిత్ర చూద్దాం ఒకసారి. అయితే ఇతను బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేసిండు. సినిమాల నుండి వచ్చే డబ్బు సరిపోక బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి చాలా మంది యువత చావులకు కారణమైండు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండని
ఈయన మీద కేసులు కూడా అయినాయి, అయినా కూడా విజయ్ స్పందించలేదు. ఈయన ట్రైబల్స్ ని పాకిస్తాన్ వాళ్ళతో పోలుస్తూ మాటల్లో బాధ్యత లేదు, యువతకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అదే యువతకి తప్పుదోవ పట్టిస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు. అంటే చేతల్లో కూడా బాధ్యత లేనట్టే. దానివల్ల యువత ప్రాణాలు ఎంత నష్టపోయారో అందరికి తెలిసిన విషయమే. ఇంత జరిగాక కనీసం ప్రకాష్ రాజ్ అన్న బయటకు వచ్చి గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశా, బట్ అలా చేయడం తప్పని ఒప్పుకున్నాడు. ఆన్లైన్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. అది ఒక 2016 ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను నిజం. బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. బట్ ఇతను మాత్రం అసలు క్షమాపణ కూడా కోరలేదు. జస్ట్ ఈయన టీం స్పందించి లీగల్ యాప్స్ ప్రమోట్ చేసిండు అని స్పందించారు. లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఆయన మీద కేసు అయింది కదా, లక్షల మంది ఇతను ఫాలో అవుతున్నారు కదా, కానీ ఇతను మాత్రం అప్పుడు స్పందించలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. ఇంత పెద్ద స్టార్ అయి ఉండి మాటల్లో గానీ చేతల్లో గానీ బాధ్యత లేదు. ఈ వివాదం వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ ఫిగర్స్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని లక్షల మంది ఫాలో అవుతారు. చరిత్ర గురించి, సమాజంలోని వివిధ వర్గాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. విజయ్ దేవరకొండ ఈ ఘటన నుండి గుణపాఠం నేర్చుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వివాదాలను నివారించే అవకాశం ఉంది. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు? విజయ్ మాటలు తప్ప లేక అతని ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకున్నారా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.